ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు 76 లక్షల విరాళం అందజేశారు. ఉండవల్లిలోని నివాసంలో విరాళం చెక్కును సీఎంకు అందించారు. ఇవాళ విజయవాడ పటమటలోని అన్నా క్యాంటీన్లో చంద్రబాబు, భువనేశ్వరి అల్పాహారం తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. సినీ నటుడు ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ఆయనకు విషెస్ తెలిపారు. మామయ్య గారు అంటూ తారక్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్టులు తెలిపారు. నిండైన ఆరోగ్యం, సంతోషం, బలంతో ప్రజాసేవలో అదే దార్శనికత, అంకిత భావంతో పనిచేయాలని ఆశిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి, సుసంపన్నత, ఆత్మగౌరవంతో మీ నాయకత్వం కొనసాగాలని కోరుకుంటున్నారని ఎన్టీఆర్ విషెస్ తెలిపారు. చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన విషయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న మీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోందని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంజయ్ కుమార్ అందిస్తారు. సంజయ్, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఏలూరు జిల్లా డెల్యూరు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నాయకులు, కార్యకర్తలు జరుపుకుంటున్నారు. అదే విజయ్ ఫంక్షన్ పైన మన రాష్ట్ర ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు మనతో సుధాకర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్, ఆ విజన్ ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? ఈ పుట్టినరోజు వేడుకలు మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారు? ముందుగా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు మా నాయకులు చెప్తా ఉన్నాం. అలాగే ఈ రోజు తెలుగు ప్రజలందరికీ కూడా పెద్ద పండుగ రోజు. ఈ రోజు పండుగ ఎలా చేసుకుంటున్నామో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కూడా అలాగే పెద్ద పండుగలాగా చేసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మరి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు చేసుకుంటా ఉన్నాం. మరి విజనరీ ఉన్నటువంటి నాయకుడు, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఎదురుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మరి మన చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్లు ఆయుష్తో మరి జీవించాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా ఒకరోజు ఆయుష్ ఆయనకి కలగజేసి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సేవ చేసేటట్టు కలగజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కానీ, తర్వాత అమరావతి కానీ, మరి విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా దూసుకుపోతా ఉంది. మరి యువతకి ఎంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తెలుగు ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఆయన నిత్యం మరి ప్రజలతో ఉండి మరి కార్యక్రమాలన్నీ చేయటం, మరి నిండు 100 ఏళ్లు ఆయన జీవించాలని చెప్పి ప్రజల కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నామండి. అదేవిధంగా ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు ఒక విజన్ బెంగళూరు నియోజకవర్గం, ఆయన వెనక మీరు నడుస్తూ ఈ బెంగళూరు నియోజకవర్గాన్ని చంద్రబాబు గారు ఏ విధంగా తీసుకెళ్తున్నారో, చింతమనేని గారు ఏ విధంగా తీసుకెళ్తున్నారనే దాని మీద మరిన్ని వివరాలు తెలుసుకున్నట్టు చెప్పండి. సార్, ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు అంటే ఒక బ్రాండ్. ఎప్పుడు నిత్యం మరి పవర్ లో ఉన్నా, అపోజిషన్ లో ఉన్నా, ఎప్పుడైనా కానీ ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తానే ఉన్నాం. అలాగే మరి ఈ రోజున పెద్ద ఎత్తున జనరల్ హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పండ్ల పంపిణీ అనేది ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం. అలాగే మరి అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పళ్ళు పంపిణీ చేస్తా ఉన్నాం. మరి మీరు చూస్తా ఉన్నారు, మరి ఎక్కడో నుంచి మరి మామిడికాయలు అన్ని కూడా తెప్పించి మరి ఇక్కడ పెట్టాం వాళ్ళందరికీ కూడా. అలాగే మరి ఈ దెందులూరు నియోజకవర్గంలో మరి కార్యకర్తలందరూ కూడా అన్ని విలేజ్ల్లో మా 85 పంచాయతీలు ఉన్నాయి. 85 పంచాయతీల్లో కూడా మరి అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి.
చూసుకుంటే కనుక ఏ విధంగా అభివృద్ధి అంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధికి ముందుకెళ్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రం మీరు చూస్తారా ఉన్నారు. మరి ఆ రోజున అమరావతిని ఒక అనాది లాగా నిల్వ నీడ లేకుండా కుర్చీ కూడా లేని పరిస్థితిలో మరి 2014లో మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇన్ని కట్టడాలు కట్టి మరి ఆ రోజున ఒక గాడిలో పెట్టి ప్రభుత్వం మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి ఈ రోజునన్నీ కూడా అభివృద్ధిలో దూసుకుపోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే రానున్న కాలంలో ఈ రాష్ట్రాన్ని దేశంలో కానీ అత్యంత రాష్ట్రంగా అభివృద్ధి పదంలో నడిపేందుకు చంద్రబాబు గారు ఏ విధంగా కృషి చేస్తారు? మీరు ఏ విధంగా ఆయనకి సపోర్ట్ చేస్తారు? అంటే తెలుగు ప్రజలందరూ కూడా ఈ కూటమి ఏదైతే ఉందో ఒక 3-4 సార్లు 3-4 పర్యాయానికి అధికారం ఇస్తే మరి దాన్ని ఏంటనేది చూపిస్తారు. 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ మారుతా ఉంటే అభివృద్ధి అనేది కుంటుపడతా ఉంది. 14-19లో మరి రాజధానిగా ఇక్కడ ఏర్పాటు చేసి 3 ముక్కలాట ఆడినటువంటి ఈ గొడ్డల పార్టీ వాళ్ళు ఎంత మరి వినాశనానికి మరి నాంది పలికారో మీరు అందరూ తెలుస్తా ఉంది. ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే ఇంకొక 3-4 పర్యాయాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి, కూటమి బలంగా ఉండి మరి ఉంటే అభివృద్ధి ఏంటి అనేది తెలుస్తా ఉంది. 33,000 ఎకరం ఆ రోజున ఆ రాజధానికి ఇచ్చారు అని అంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మనం చూసుకుంటే కనుక అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి అనేది అర్థంతో ముందుకెళ్తుందని చెప్పి అన్నారు. మరియు ఇక్కడ మన సీనియర్ టీడీపీ నాయకులు మనతో ఉన్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారి ఈ కుటుంబం వేడుకలు మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే అసలుకి ఎందుకు మీకు ఇంత అభిమానం? ముందుగా సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అంటే ఎందుకు అభిమానం అంటే 95లో నేను ఇండిపెండెంట్ గా సర్పంచ్ గా గెలిచానండి. 95లో అప్పుడు చంద్రబాబు గారు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఆయన పెట్టిన విజనరీ, ఆయన ముందు చూపుతో చేసే డెవలప్మెంట్ అది ప్రజల్లో నన్ను ఎంతగానో ఆకట్టుకుని నేను ఆయన ఆకర్షితులై ఉన్నానండి. అప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో కానీ మేము కానీ మా ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కానీ ఆయన చూసే అభివృద్ధి ఆయనతో ఉండి చేస్తున్నాం. 2020 అని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2020 అనేవాళ్ళు 2020 అని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అందరూ చూసి ఆ 2020 తర్వాత ఏముందిలే అనేవాడు. కానీ అదే ఫలాలు ఇప్పుడు ఆయన పెట్టిన సంస్కరణలో అదే ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా అప్పుడు పెట్టిన చంద్రబాబు నాయుడు 2020 విజన్ ఆయన అమలు చెప్పబట్టే హైదరాబాద్ లో ఫలాలు ఉన్నాయి, వాళ్ళు పొందుతున్నారు. అదేవిధంగా మనం విడిపోయిన తర్వాత చంద్రబాబు గారు పెట్టిన అభివృద్ధిని ఒక దుర్మార్గుడు 2019లో వచ్చి మొత్తం నాశనం చేశాడు. వాడికి అదేమీ లేదు. ఇక వాడి సంపాదన వాడు దోచుకోవడం, కొడతో చంపడం ఇయే పని. కానీ ఆ విధంగా చంద్రబాబు గారు పెట్టిన ముందు గెలుంటే ఈ పని ఎంత డెవలప్ అవడం. ఇప్పుడు 2024లో మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత జనాలకు ఒక నమ్మకం కలిగింది. ఈయన్నే కంటిన్యూ చేస్తారు. ఈ యొక్క విజన్ ఎంతో హైదరాబాద్ కన్నా ఎక్కువగా డెవలప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? మీరు అభివృద్ధి ఫలాలు ఏ విధంగా పొందుతున్నారు రాష్ట్ర ప్రజలు? నేను చూశాను కదండి హైదరాబాద్ ఏ విధంగా ఆయన చేసిన ప్రణాళికలు, అదే ఆ ప్రణాళికలు ఇక్కడ కూడా చంద్రబాబు గారు అయితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు ఇంత మీకు అభిమానం? నా పేరు ఇఫ్లెంకేశ్వరరావు అండి. నేను ఏలూరు జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఆర్థిక శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇష్టం అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ విధానాన్ని బట్టి, చంద్రబాబు నాయుడు గారు అవలంబించే తీరును బట్టి
ఆయన విజన్ బట్టి మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీగా కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలకి ఆయన యొక్క క్రమశిక్షణకి మేము కట్టుబడి పనిచేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ గా మనం చూడాల్సింది రాష్ట్ర అభివృద్ధి అనేది జరగటం కావాలి. ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరైనా సరే కోరుకునేది ఏంటంటే మనం డెవలప్ అవ్వాలి, మన పిల్లలు మంచి ఉద్యోగాల్లో చేరాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. ఆయన ఇంతకుముందు 2020 అంటేనే 2020 విజన్ అంటేనే అనేక రకాలుగా విమర్శించారు. ఇప్పుడు 2047 అంటే మళ్ళీ విమర్శిస్తున్నారు. 2020 విజన్ లోని హైదరాబాద్ లో చూసాం కదా, ఆయన మన అదే అనేక రకాల గవర్నమెంట్ చేయడం జరిగింది. అదే విధానంలోనే మళ్ళీ మనకి ఇక్కడ గవర్నమెంట్ సోషల్ గ్యారంటీగా ఆ నమ్మకం మన అందరికీ కూడా ఉంది. అలాగే వైజాగ్ డెవలప్మెంటే కానీ కొన్ని కంపెనీలు ఇప్పుడు లోకేష్ గారి ఆధ్వర్యంలోనే చాలా మట్టికి కంపెనీలు వచ్చినాయి, మళ్ళీ వస్తాయి. మనకి ఒక ఇంతకుముందు 14-19 మధ్యలోనే ఆయన చేశారు. అట్లాగే 19-20 మధ్యలోని ఒక నీచుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెవలప్మెంట్ పడిపోయింది. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు అంత ముందు బాగా చేశారు. తర్వాత నేను ఇక్కడ అమరావతి ఉండండి, నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, ఆయన అద్దెంట్లో ఉన్నాడు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, ఇక్కడ ఆయన డెవలప్మెంట్ ఏమి చేయడు, ఆయన అమరావతి పట్టించుకోడు, విధానం తీసుకొచ్చాడు ఆయన. కానీ ఆయన తర్వాత ఏం చేశాడు, నేను ఇల్లు కట్టుకుంటున్నానని ఆయన మంత్రులు రోజా గాని వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా మాట్లాడారు. తర్వాత వీళ్ళంతా ఏమైపోయారో కూడా తెలియదు. తర్వాత 3 ముక్కలు ఆడాడు, 3 రాజధానులు అన్నాడు, అమరావతి నాశనం చేశాడు, అమరావతి అన్నాడు, అనేక రకాల పేర్లు పెట్టాడు. కానీ దాన్ని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చూపిస్తున్నాడు. ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కూర్చోండి, 5 నిమిషాలు అయిపోయి ఇచ్చారు. 5 నిమిషాలు అంతే, తీసుకోండి మళ్ళీ ఎందుకు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక అక్కడ చంద్రబాబు నాయుడు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ రోగులకు పంపిణీ చేయడానికి ఫ్రూట్స్ మంచి నిగనిగలాడే మామిడి పళ్ళను కూడా ఈ కార్యకర్తలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా కలిసి ఈ కార్యక్రమం అనంతరం ఈ పళ్ళు పంపిణీని నిర్వహించడం జరుగుతుంది. మనం చూడండి ఎంత తాజాగా ఉన్న ఈ మామిడి పళ్ళను ఈ హాస్పిటల్లో ఉన్న రోగులకి అందజేయడం మనం చెప్పుకోవచ్చు. సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి. ఓకే, థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.